శ్రీ గురుదత్త జై గురుదత్త దత్తక్షేత్రం పల్నాడు జిల్లా నూజల మండలం ముక్కెళ్ళపాడు గ్రామంలో అయితే కలదు. స్వామివారి ఆలయం కట్టడం అనేది మన జీవితంలో ఒక్కసారి వచ్చే అదృష్టం. అది ప్రతి ఒక్కరికి దక్కదు. ఇది దక్కిన వాళ్ళు నిజంగా స్వామివారి చేత ఎంపికైన వారే. ఇక్కడ పడుతున్న ప్రతి ఇటుక, ప్రతి పిల్లరు, ప్రతి చెమట చుక్క ఇవి కేవలం నిర్మాణం కాదు. ఇవి మన భక్తి, మన విశ్వాసం, మన పుణ్యానికి ప్రతీకలు. స్వామి కోసం నేను చేసిన సేవ అనే భావంతో నిర్మాణం ముందుకు సాగుతోంది. ఈరోజు ప్రధానమైన పుట్టింగ్ వర్క్ జరుగుతోంది. మేస్త్రీలు, కూలీలు, కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరూ దేవసేవకుల్లా పనిచేస్తున్నారు. సాధారణంగా చేసే పనితో ఇవాళ చేసే పని ఒక్కటే. ఇవాళ వారు స్వామికి పనిచేస్తున్నారు. అందుకే వారి శ్రమలో ఒక శాంతి, ఒక పవిత్రత కనిపిస్తుంది. మన ఇంజనీరింగ్ గారు కూడా ఈరోజు ఆలయానికైతే వచ్చారు. వచ్చిన వెంటనే స్వామివారికి టెంకాయ కొట్టి ఆశీస్సులు తీసుకొని ఒక్కో పిల్లరు, ఒక్కొక్క మూల, ఒక్కో పని నాణ్యతను శ్రద్ధగా పరిశీలించారు. ఆలయం ఎక్కడా బలహీనంగా కాకుండా శాశ్వతంగా నిలిచి శతాబ్దాలు గడిచిన దత్తక్షేత్రం అని గర్వంగా నిలబడాలి అన్న ఆశయంతో చెక్ చేస్తూ పనిని అంతా పరిశీలిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఇంజనీరింగ్ కాదు, ఇది వారి సేవ, వారి భక్తి. దత్తక్షేత్రాన్ని ప్రతిరోజు ఇక్కడికి వచ్చే గ్రామ ప్రజలు, భక్తులు తమ సహాయం, తమ శ్రమ, తమ సేవనైతే ఇస్తున్నారు. దేవాలయం కట్టడం అంటే కేవలం డబ్బు కాదు, మనస్సు ఉండాలి, సేవాభావం ఉండాలి. ఈరోజు ఈ క్షేత్రంలో అది స్పష్టంగా కనిపిస్తుంది. దత్తక్షేత్ర నిర్మాణానికి మన చేతితో చందా పడకపోతే భవిష్యత్తులో మనల్ని కొందరైనా అడుగుతారు. మన ఊరిలో ఇంత పెద్ద గుడి కట్టేటప్పుడు నీవు ఏం సహాయం చేశావు అని అడుగుతారు. అప్పుడు మనకు చెప్పడానికి ఒక గర్వకారణం ఉండాలి, నేను కూడా సహాయం చేశాను అని, స్వామి ఆలయం కట్టడంలో నా భాగం కూడా ఉంది అని. ఈరోజు మీ చేతిలో ఉన్న చిన్న సహాయం ఆలయంలో శాశ్వత పుణ్యంగా నిలుస్తుంది. ఎంతైనా సరే మనసుతో ఇచ్చిన చందా స్వామివారి చరణాల్లో మహాపుణ్యంగా చేరుతుంది. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఈ ఆలయంలో రాయి అవుతుంది, పిల్లరు అవుతుంది, దీపారాధన అవుతుంది. దత్తాత్రేయ స్వామివారు అడగలేదు అని అనుకుంటే అవసరం లేకుండా ఈ వీడియో మీ ముందుకైతే రాదు. అంటే ఇది స్వామివారి సంకేతం. ఈ ఆలయ కట్టడంలో నీ చేయి కూడా పెట్టు అని స్వామివారు సంకల్పించారు. ఇప్పుడు మీరే ఆలోచించాలి, పుణ్యం కోసం ఎదురు చూసేది మనమేనా, లేదా పుణ్యం మన ముందుకు వచ్చినప్పుడు మేమే దాన్ని పట్టుకోవాలా? మనస్సుతో ముందుకు రండి, మీ చందాలు అందించండి, స్వామి సేవలో భాగం అవ్వండి. ఈ ఆలయ నిర్మాణం మన చేతుల్లోనే వెలుగొందాలి. మనస్సు ఉన్న చోటే పుణ్యం సొంతమవుతుంది. స్వామి సేవలో మీరందరూ ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నాం. మీ చందాలు, మీ సేవ, మీ భక్తి ఈ దత్తక్షేత్రం శాశ్వతంగా నిలబడే బలం. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీ ఇంటింటా నిండిపోవాలి.